ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ఇప్పుడు నువ్వు చెప్పు బద్దకొట్టిన ఇప్పుడు దావస్లో పోయి దావత్ చేసుకుంటుండు నోరు జరిస్తే చంద్రబాబు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అన్న మూడు సామెత మా తాత చెప్పేవాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే తినేదేమో మొగన్ సొమ్ము పాడేదేమో మిండెన్ సొమ్ము అన్నట్టుంది. నేను గ్రామీణ ప్రాంత విద్యార్థిని కాబట్టి చెప్తున్నా. మొత్తం పొద్దున్న లేస్తే చంద్రబాబు అరే నాయన తెలంగాణ నువ్వు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావు, 90,000 యాడ్ ఇచ్చినావు. అన్ని లాస్ట్ టైం 2018, 19, 22, 23 నోటిఫికేషన్స్ అవి. నువ్వు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ ఏది చెప్పు. అంత ఫేక్ అంత ఒట్టి ట్రాష్ బ్రదర్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపాలిటీ మీద. ఒక్క నిమిషం బ్రదర్, నేను నల్గొండలో చిన్న విలేజ్ ఉంటా. ఓడియన్ థియేటర్లో ఇక్కడ షాపింగ్ మాల్ ఉందంట. అంటే అశోక్ సార్ దీక్ష అప్పుడు మేము చాలా మంది వచ్చినాం, ధర్నాలకు వచ్చినాం. 1:100 మీద గ్రూప్ 1 మీద మా రాంబాబు చాలా మంది ఫ్రెండ్స్ పోరాడినాం. ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చినాం. ఈడ అశోక్ నగర్లో సీఎం ఓపెనింగ్ మీటింగ్ ఉంటే నన్ను ఊర్లో యూరియా చల్లుకునే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. 20 మంది కూలీలు వచ్చారు. అంతా పరిపాలన అంటే ఇట్లా ఉంది. ఓకే.